వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గంలో ఇవాళ కాంగ్రెస్ జనహిత పాదయాత్ర సాగనుంది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు పాదయాత్రలో పాల్గొనున్నారు. బీహార్లో రాహుల్ గాంధీ టూర్ నేపథ్యంలో 2 రోజుల పాటు పాదయాత్రలో మార్పులు చేశామంటున్న వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజుతో కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ వరంగల్లో పర్యటించున్నారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. జనహిత పాదయాత్రను వరంగల్ ఉమ్మడి జిల్లాలో వర్ధన్నపేట నుంచి ఈరోజు ప్రారంభించున్నారు. ఈ పాదయాత్ర ద్వారా ప్రజలకు ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలను చెప్పడంతో పాటు ప్రజలకు ఏం చేయబోతున్నాం, ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు ఏమున్నాయి, ఇవన్నీ తెలుసుకునే నేపథ్యంలో 2 రోజుల పాటు కూడా జనహిత పాదయాత్ర వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గంలో జరగనుంది. ప్రస్తుతం మనతోటి నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆయనతో మాట్లాడదాం. జనహిత పాదయాత్ర రాష్ట్రంలో కొనసాగుతుంది. ఇప్పుడు ఉమ్మడి జిల్లాలోనే మీ దగ్గర నుంచే వర్ధన్నపేట నుంచే ప్రారంభం కాబోతుంది. వర్ధన్నపేటనే ఎంచుకోవడానికి కారణం ఏంటి సార్? వర్ధన్నపేటను ఎందుకు ఎంచుకున్నారంటే ఇది ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ. అందులో నేను కొత్తగా ఎన్నుకోబడ్డ శాసనసభ్యుడిని. సో నేనే రిక్వెస్ట్ చేసిన, నాకు ఇవ్వండి ఆపర్చునిటీ. గత 14 సంవత్సరాల నుండి మాకు నాయకులు లేరు కాబట్టి మా కార్యకర్తలకు ఒక అండ, ఒక భరోసా వచ్చే విధంగా మీరు నాయకులందరూ కూడా మీ దగ్గరికి కాదు, కార్యకర్తలందరూ మీ దగ్గరికి కాదు, మీరే వారి దగ్గరికి వస్తే చాలా ఆనందంగా ఉంటుంది. వారు ఇంకా ఇన్స్పైర్ అవుతారు మిమ్మల్ని చూసి. సో మీనాక్షి నటరాజన్ గారిని అలాగే పీసీసీ అధ్యక్షుని నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాంతో ఈ యొక్క తెలంగాణ స్టేట్ వైడ్గా చేసే పాదయాత్రలో నా యొక్క కాన్స్టిట్యున్సీని ఎన్నుకోవడం జరిగిందండి. జనహిత పాదయాత్ర రాష్ట్రంలో జరుగుతుంది. అక్కడ ఎట్లా జరుగుతుంది అంటే ఏ సమస్యలను లేదా ప్రజల నుంచి ఎట్లాంటి ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి అవన్నీ కూడా చేస్తున్నారు. బీహార్లో మా గౌరవ రాహుల్ గారి యొక్క పాదయాత్ర ఉంది కాబట్టి ఏఐసీసీ గారు, పీసీసీ ఇద్దరు కూడా వెళ్ళేది ఉంది కాబట్టి ఇది ఒక్కరోజుకు కుదించబడ్డది. ఈరోజు సుమారు 5 గంటల నుండి స్టార్ట్ అయ్యి ఆ 5 కిలోమీటర్ల నడకతోని వర్ధన్నపేట అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర కంక్లూడ్ అవుతుంది. నెక్స్ట్ డే మాకు నైట్ ఆల్ చేసి వారు నెక్స్ట్ డే శ్రమదానం ఉండే. శ్రమదానం తర్వాత వారు ఐలోని చాలా హిస్టారికల్ టెంపుల్ మల్లికార్జున స్వామి టెంపుల్ అది కూడా దర్శనం చేస్తానండే. తర్వాత ముఖాముఖి కార్యకర్తలతో మాట్లాడేది ఉండే. బట్ ఇది ఒక్కరోజుకు కుదించి మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రాం మళ్ళీ పోస్ట్పోన్ చేశారు. మళ్ళీ కార్యకర్తలతో మళ్ళీ ఉంటుంది. ఈ పాదయాత్రలో మా యొక్క క్షేత్రస్థాయి నాయకులకు అందరికీ కూడా ఒక రకమైన ఇన్స్పిరేషన్, ఒక బూస్ట్ లాగా ఉంటుంది. స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా మాకు పట్టుకొమ్మల లాంటి యొక్క కార్యకర్తలతో మేము ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాం. మొత్తంగా ఈ జనహిత పాదయాత్ర ఉద్దేశం ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు? తర్వాత మీతో పాటు మీ లీడర్స్ కావచ్చు, మీ కార్యకర్తలు కావచ్చు, ఏ విధమైనటువంటి సందేశాన్ని దీని ద్వారా చెప్పబోతున్నారు? పాదయాత్ర ద్వారా గతంలో వైఎస్ఆర్ గారు చేశారు, తర్వాత మా ముఖ్యమంత్రి గారు, బట్టి గారు అందరు చేశారు. దాంతో మా ప్రజలకు ఒక సందేశం ఇచ్చారు. తప్పనిసరిగా మీకు ఈ ప్రభుత్వం ప్రజాపాలన వస్తుంది, ఒక అండగా ఉంటుంది, మా నాయకుల్లాగా కాదు సేవకులాగా చేస్తారనే ఉద్దేశంతో ఆ యొక్క మెసేజ్ వల్లనే ఈరోజు ప్రజాపాలన తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. దాంతో మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది. మా తప్పిదాలు ఏంటి, ఇంకా ఏం చేయాలి, ప్రజలకు ఎట్లా అందుబాటులో ఉండాలి, ఏ విధంగా సంక్షేమ పథకాలు ప్రజలలోకి తీసుకెళ్ళాలి అనే ఈ యొక్క సందేశం. దీని తర్వాత పాదయాత్ర తర్వాత మీనాక్షి గారితో, పీసీసీ గారితో 1-to-1 ఫేస్ టు కార్యకర్తలు కూడా మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ పాదయాత్ర అందరికి కూడా ఒక గుడ్ మెసేజ్ వెళ్తుంది. పాదయాత్రకు సంబంధించి కూడా పీసీసీ చెప్పిన వరకు కూడా ప్రజల దగ్గరికి ఏం చేయబోతున్నాం, ప్రజల సమస్యలు ఏంటి తెలుసుకోవటం అనేది ఒక కాన్సెప్ట్. సేమ్ టైంలో 2 సంవత్సరాల దగ్గరకు వస్తుంది ప్రభుత్వం. కార్యకర్తలు కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి చాలామంది పదవుల కోసం కూడా ఉంటున్నారు. ఈ కోఆర్డినేషన్ మీటింగ్స్లలో కానీ ఇలాంటివి కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది. 100% అంటే ఎందుకంటే 2 సంవత్సరాలు అవుతున్నది. మనం చేసిన సంక్షేమ పథకాలు ప్రజలలోకి వెళ్ళినాయా లేదా, క్షేత్రస్థాయికి చేరుకున్నాయా లేదా, అలాగే నిరుత్సాహంగా ఉన్న కార్యకర్తలకు, నాయకులకు ఒక అండగా, ఒక భరోసా ఇచ్చే విధంగా ఈ యొక్క పాదయాత్ర ఉంటుంది. వారు ఒక భరోసా ఇవ్వడానికి కార్యకర్తలకు అలాగే పార్టీ నాయకులకు ఒక భరోసా ఇచ్చే విధంగా ఈ యొక్క పాదయాత్ర కొనసాగుతుంది. వరంగల్ జిల్లాలో ఎన్ని గంటలకు ఈ పాదయాత్ర స్టార్ట్ అవుతుంది? ఈ కార్యక్రమానికి ఎవరెవరు రాబోతున్నారు? జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, తర్వాత రాష్ట్రానికి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎవరెవరు రాబోతున్నారు? యాక్చువల్గా దీనికి 4 మంత్రులు రావాలి. ఇన్ఛార్జ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, వారిని కూడా ఆహ్వానించాను. అలాగే సీతక్కను ఆహ్వానించాను, సురేఖమ్మను ఆహ్వానించాము. అలాగే పార్లమెంటరీ వ్యవహారాలు చూసేది మన అడ్లూరి లక్ష్మణ్ గారిని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది.
కాకపోతే అనివార్య కారణం వల్ల బహుశా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళే పని ఉంది, వారు రాకపోవచ్చు. సీతక్క అందరు కూడా అక్కడ మన బీహార్ పోయే ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. అక్కడ రాహుల్ గాంధీ గారు వారు పాదయాత్ర స్టార్ట్ చేసింది కాబట్టి బహుశా లక్ష్మణ్ గారు లేదంటే సీతక్క గారు తప్పనిసరిగా అటెండ్ అవుతారు, సూర్యకమ్మ కూడా అనుకుంటున్నాం. అలాగే మొత్తం ఎమ్మెల్యేలలో అందరు కూడా ఆల్మోస్ట్ అందరూ, తర్వాత చైర్మన్స్, వివిధ హోదాలో ఉన్న నాయకులు అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ అవుతున్నారు. అలాగే రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే గోదావరికని ఆయన వీటన్నిటిని కూడా పాదయాత్రకు అతనే ఇన్ఛార్జ్ కాబట్టి వారితో పాటు పిసిసి అధ్యక్షులతో పాటు వారు కూడా ఈ యొక్క పాదయాత్రలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఏదైనా వారి సమస్యలు ఉంటే కూడా పరిష్కరించడం, తర్వాత పార్టీకి సంబంధించినటువంటి బలోపేతం చేయడం, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల టైంకు మరింత బూస్టింగ్ ఇచ్చే విధంగా కూడా ఈ జనహిత పాదయాత్ర నిర్వహించబోతున్నాం అనేది ఎమ్మెల్యే నాగరాజ్ చెప్తున్నారు. ఈ పాదయాత్రకు కూడా పెద్ద ఎత్తున ప్రజలతో పాటు నాయకులు, కార్యకర్తలు కూడా హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ దర్శకులతో కృష్ణమోహన్, V6 న్యూస్, వర్ధనపేట నుంచి.